నమస్కారం. మీరు చూస్తున్నారు ప్రభాకర్ షెడ్సన్‌కి స్వాగతం. నేను మనవాది, బ్రాహ్మణవాది ప్రభాకర్. గర్వంగా శూద్రుడిని. ఈరోజు చర్చించబోయే అంశం ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ పగడాల మార్చి 24వ తేదీ చనిపోవడం జరిగింది. అధికంగా మద్యం సేవించి 24వ తేదీనే 3 సార్లు మద్యం సేవించి రాత్రి 11:40 అయిన తర్వాత సెల్ఫ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు అతని పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నాం అంటే, అతను అంతకుముందు రామాయణం గురించి మాట్లాడుతూ వీడు ఏం మాట్లాడాడో అనేది ఒకసారి వినండి. వింటే ఈయన్ని ఏమనాలో మీకే తెలుస్తుంది. ఏమమ్మా అంటే నా సొంత మాటల్లో నేను చెప్తున్నాను, యాజ్ ఇట్ ఈస్గా కోట్ చేయట్లేదు. నేను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణునితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో. అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. నేను నా కులధర్మం నిర్వర్తించటానికి, నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి, మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తిపోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నేను గెలుచుకొని వచ్చాను. కాబట్టి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు, మనిషి కాదు, వాడితో వెళ్ళిపో. ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో, అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల. ఇప్పుడు కొంతమంది మేధావులు ఉన్నారు. ఎవరంటే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు, అదేవిధంగా కృష్ణ కుమారి గారు. హర్ష్ కుమార్ గారిది అయితే నాకు క్లిప్పింగ్ దొరకలేదు. ఈ ప్రవీణ్ పగలాడు అనేవాడు గొప్ప మేధావి అంట. ఇతను పాస్టర్ ప్రవీణ్ అంత గల్లీ టైప్ మనిషి అయితే కాదు. అతను ఒక స్టాండర్డ్ ఉన్న వ్యక్తి, పైగా అపారం జ్ఞానం ఉంది అతనికి. అతని మతాన్ని తెలుసుకోవటమే కాకుండా పక్క మతాల్లో ఏముందో కూడా తెలుసుకోగలిగాడు. తెలుసుకుని కంపేర్ చేసుకుని మాట్లాడగలిగి కొంతమందిని ఒప్పించగలిగాడు, నొప్పించకుండా ఒప్పించగలిగాడు. అంటే చాలా నాలెడ్జ్ కావాలి నొప్పించకుండా ఒప్పించటం అనేది. మరి అంత జ్ఞానవంతుడు, చాలామందికి అతను ఒక ఆత్మలాగా అయ్యాడు. మీ దగ్గర శక్తి ఉంది, మీరే శక్తివంతులు, మీ శక్తిని మీరు ఎందుకు వృధా చేసుకుంటున్నారు అని ఒక రకంగా ఒక చిన్నపాటి అంబేద్కర్ లాగా, ఒక చిన్నపాటి అంబేద్కర్ లాగా అతను ఒక ప్రతిభ కలిగిన వ్యక్తిగా ఎదిగాడు. అలాంటి వ్యక్తి ఇవాళ ఇంత బాధ్యతారహితంగా చనిపోయాడా అంటే మాలాంటి వాళ్ళు కూడా నమ్మాలనిపించట్లా. ఇప్పుడు మాట్లాడడం వేరు, జ్ఞానంతో మాట్లాడడం వేరు. జ్ఞానంతో మాట్లాడాలి అంటే దానికి కాస్త శక్తి ఉండాలి, మాట్లాడటానికి వాక్శుద్ధి ఎట్లాగో కావాలి. అలాగే జ్ఞానంతో మాట్లాడాలి అంటే స్టడీ ఉండాలి. అది చేశాడు. అందుకని మాలాంటి వాళ్ళకి గౌరవం అనిపిస్తుంది. నేను అసలు ఏ మతాన్ని నమ్మను నేను కూడా. అతని మతంలోకి సంబంధించిన వాళ్ళకి ఒక వేరే మతం లేదా రిలీజియన్ లేదా ధర్మం గురించి ప్రశ్నించే హక్కు ఉందా లేదా అంటే, భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారం, ఆర్టికల్ 25లో అయితే ప్రత్యేకించి రాసి అయితే అందులో ఉండదు మనం ప్రశ్నించవచ్చా లేదా అనేది. కాకపోతే సుప్రీంకోర్టు 2 కేసుల్లో తీర్పు ఇచ్చింది. ఒకటి 1961 దర్గా కమిటీ అజ్మీర్ వర్సెస్ సయ్యద్ హుస్సేన్ అలీ. అదేవిధంగా 1963లో తిలకాయత్ శ్రీ గోవిందలాజీ మహారాజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఈ రెండిట్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ప్రశ్న అనేది ధర్మం లేదా మతం లేదా రిలీజియన్లో ఒక భాగం అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అది దీని ప్రకారం మనం ఎవరిదైనా ఏదైనా సరే క్వశ్చన్ అడగవచ్చు, ప్రశ్న అడగవచ్చు. ప్రశ్న అడగడంలో ఎటువంటి తప్పులు లేవు. అదేవిధంగా మతం లేదా రిలీజియన్ లేదా ధర్మం గురించి తప్పుగా మాట్లాడవచ్చా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా
అంటే లేదండి. దానికి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత 299లో తప్పు ఓన్లీ. దానికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష. ప్రశ్న అడగొచ్చు. గ్రంథంలో ఎలాగుందో అలా చదివి అడగొచ్చు, తప్పులేదు. దాని భావం చెప్పొచ్చు, అది కూడా ఖచ్చితంగా. ఒకరి భావం చెప్పడానికి లేదు. అలా చెప్పడం నేరం. ఇప్పుడు వీరు చెప్పింది విన్నారు కదా. నేను కొన్ని ముఖ్యమైన శ్లోకాలు మాత్రమే చదువుతున్నాను. ఎందుకంటే ఒక్కో దాంట్లో 30 శ్లోకాల నుంచి ఉంటాయి. అవి ఎక్కువ చదివితే అంతసేపు వీడియో ఎవరు చూడరు. అందుకని కావాల్సిన శ్లోకాలు మాత్రమే చదువుతున్నాను. మిగిలిన శ్లోకాలు చదవట్లేదు. నేను ఈ వీడియోకి వాల్మీకి రామాయణం తెలుగులో ఉంది. దీనికి లింకు మీకు పెడుతున్నాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు చూసి చదువుకోవచ్చు. ఇది ఇంటర్నెట్ ఆర్కైవ్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. శ్లోకం దానికి తెలుగులో తాత్పర్యం ఉంటుంది, మీరు చేసి చదువుకోవచ్చు. ఇప్పుడు వాల్మీకి రామాయణంలోని ఆఖరిది యుద్ధకాండ. యుద్ధకాండలో 115వ సర్గ, 116వ సర్గ, 117 మరియు 118లో కొన్ని ముఖ్యమైన శ్లోకాలు తీసుకొని చదువుదాం. వీడు చెప్పిన దానికి అక్కడ ఉన్నదానికి ఎంత తేడా ఉందనేది మీకు అర్థం అవుతుందో. యుద్ధకాండ 115వ సర్గ, పేజీ నంబరు 709, శ్లోకం 1. రాముడు వినయంతో వంగి తన పక్కన నిలిచిన సీతను చూచి తన మనసులో భావం చెప్పుటకు ప్రారంభించెను. తర్వాత 7వ శ్లోకం. సముద్రం దాటుట, లంకను మర్దించుట అను హనుమంతుడు చేసిన శ్లాఘించదగిన పని ఇప్పుడు సఫలమైనది. 8వ శ్లోకం. యుద్ధంలో పరాక్రమం చూపుచు హితమగు ఆలోచనలు చేయుచు సైన్య సహితుడైన సుగ్రీవుని పరిశ్రమ ఇప్పుడు సఫలమైనది. 9వ శ్లోకం. చెడ్డ గుణములు గల సోదరుని విడిచి స్వయంగా నన్ను చేరిన విభీషణుని పరిశ్రమ కూడా ఇప్పుడు సఫలమైనది. 10వ శ్లోకం. సీత ఇట్లు పలుకుచున్న రాముని మాటలు విని ఆడలేడి వలె వికసించిన నేత్రములు గలదై కన్నీళ్లు రాల్చెను. 11వ శ్లోకం. తన హృదయంకు ప్రియురాలైన సమీపం నుండే నిలిచి ఉన్న సీతను చూచుచున్న ఆ రాజైన రాముని హృదయము జనాపవాద భయము చేత 2 విధములుగా ఉండెను. 19వ శ్లోకం. సత్కులమందు పుట్టిన తేజశాలి అయిన ఓ పురుషుడైన పరగృహంలో ఉన్న స్త్రీని ఆసక్తితో కూడిన మనసుతో మరలా తీసుకోనున్న 20వ శ్లోకం. రావణుని ఒడిలో నలిగిన దానవు దుష్టమైన చూపులతో అతని చేత చూడబడిందను అయిన నిన్ను గొప్ప కులములో పుట్టినని చెప్పుకొనుచు నేనెట్లు మరలా గ్రహించగలను. 21వ శ్లోకం. నేను నా కులగౌరవం కాపాడుడికే నిన్ను జయింతిని, కీర్తిని మరలా సంపాదించితిని. నీ యందు నాకు ఆసక్తి లేదు, అందుచేత ఇక్కడి నుండి నీకు ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళవచ్చును. ఓ మంగళపద్రాల, అందుచేత నీ నిర్ణయము చేసుకొనియే ఈ మాటలు చెప్పుచున్నాను. నీ ఇష్టము ప్రకారము లక్ష్మణుని సంరక్షణలో కానీ భరతుని సంరక్షణలో కానీ ఉండుటకు నిశ్చయించుకొనుము. 23వ శ్లోకం. సీత శత్రుఘ్ని సంరక్షణలో కానీ శిగ్రుని సంరక్షణలో కానీ రాక్షసుడైన విభూషణి సంరక్షణలో కానీ ఉండకు నిశ్చయించుకొనుము, లేదా నీకు ఇష్టం వచ్చినట్లు చేయము. ఇక్కడ సంరక్షణ అని రాయబడి ఉంది. సంరక్షణ అంటే ఇప్పుడు భార్యాభర్త ఎవరైనా విడిపోయారు అనుకోండి, పిల్లలు విడిపోతే పిల్లలు ఎవరో ఒక దగ్గర ఉంటారు కదా, అప్పుడు ఏమంటాం మనం సాధారణంగా? ఎవరు సంరక్షణలో ఉన్నారు అంటాం అన్నమాట. అదేవిధంగా తల్లిదండ్రులు లేని వారి పిల్లలు ఎవరి సంరక్షణలో ఉన్నారు అని అంటాం. అంతేగాని ఎవరితో వెళ్ళిపో అని అనరు. ఇక్కడ ఈ గాడిదకి ఎందుకు గౌరవించాలి ఒకసారి చెప్పండి. చచ్చిపోయినంత మాత్రాన వీడు పాపాలు పోతాయా? చేసిన పాపాలు తప్పులు ఒప్పులు అయిపోతాయా? అలా అయితే రావణాసురుని కూడా గౌరవించాలా? నరకాసురుడు, కీచకుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళందరినీ కూడా గౌరవించాలా? వీళ్ళు కూడా చచ్చిపోయారు కదా, వీళ్ళు కూడా చచ్చిపోయారు, వీళ్ళని కూడా గౌరవించాలా? చచ్చిపోయిన గురించి వ్యక్తి గురించి మాట్లాడకూడదా? వాడు చేసింది తప్పుని
కూడా చెప్పాలి. ఒప్పుని ఎలా చెప్తున్నామో తప్పుని కూడా అలాగే చెప్పాలి. అప్పుడే సమాజం ముందుకెళ్తుంది. అంతేగాని తప్పుని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. తప్పుని తప్పని చెప్పాలి. ఎత్తి చూపించాలి. ఎత్తి చూపించకపోతే అది కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒప్పైపోతుంది. వీళ్ళు ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇలా వాగడానికి కారణం ఏంటంటే బైబిల్లోని వాక్యాలు ఉంటాయి. ఇది కంటిన్యూ అయిన తర్వాత చెప్పాను. ఇప్పుడు రామాయణంలో మిగిలింది రాముడు అలా పలకాల్సిన అవసరం వచ్చింది అన్నదానికి ఇప్పుడు వివరణ ఇచ్చాను. శ్రీరామచంద్రమూర్తి ఏం చెప్పాడంటే సీతకి తన శ్రేయస్సు కోరిన లక్ష్మణుడు, భరతుడు అన్న తప్పు చేశాడని ఎదిరించిన విభూషణి దగ్గర కానీ లేదా సుగ్రీవుని దగ్గర కానీ సంరక్షణలో వెళ్ళవచ్చు, లేదా నీకు నచ్చిన చోటుకి వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఇంత పౌరుషమైన మాటలు శ్రీరామచంద్రుడు ఎందుకు అన్నాడు అంటే ముందు తర్వాత వచ్చే శ్లోకాల్లో మనకి చదివితే అర్థమవుతుంది. రామాయణంలో క్లియర్ కట్గా రాసి ఉంటుంది. అందులో మనం పెంచి తగ్గించి చెప్పాల్సిన అవసరం ఏమీ ఉండదు. చాలా స్పష్టంగా ఉంటుంది రామాయణంలో. ఇంక మిగిలిన వాటిలా కాదు. మన గ్రంథాలు స్పష్టంగా ఒక ఆది అంతం రెండు ఉంటాయి. దానికి చూపిస్తాను. మిగిలినవి ఒకసారి చూద్దాం. యుద్ధకాండ 116వ సర్గ, పేజీ 716, శ్లోకం 19 నుంచి 27. 19వ శ్లోకం. నా గుణములకు సంతోషించి భర్తచే జనులచే సమక్షమున విడబడిన నాకు ఏ గతి పొందుట యుక్తమో ఆ గతిని పొందుటకై అగ్నిలో ప్రవేశించుదును. శత్రువులను సంహరించి లక్ష్మణుడు సీత మాటలు విని రాముని వైపు కోపావేశంతో చూచెను. పరాక్రముడైన ఆ లక్ష్మణుడు రాముని ఆకారము చేత సూచించబడిన అతని అభిలాషను తెలుసుకొని అతని అభిమతమును ప్రకారము చితను నిర్మించెను. ఆ సమయనందు ప్రళయకాలంలో సంహారం చేయు యముడి వలె ఉన్న రాముణ్ణి బ్రతిమలాడుటకు గాని పలకరింపుటకు గాని చూచుటకు గాని ఏ మిత్రులకు కూడా ధైర్యం లేకపోయాను. పిమ్మట సీత తల వంచుకొని నిలిచి ఉన్న రామునికి ప్రదక్షిణం చేసి ప్రజ్వలిల్లుచున్న అగ్ని దగ్గరకు వెళ్ళెను. 24వ శ్లోకం. సీత దేవతలకు బ్రాహ్మణులకు నమస్కరించి అగ్ని దగ్గర అంజలి ఘటించి ఇట్లు పలికెను. నా హృదయంలో ఎనడు రాముని నుండి దూరం కానిచో లోకమునకు సాక్షి అయిన అగ్ని నన్ను అన్ని విధాలుగా రక్షించుగాక. నేను మనసు చేత గాని వాకు చేత గాని కర్మ చేత గాని ధర్మములన్నీ తెలిపిన రాముల్ని అతిక్రమించనిచో అగ్ని నన్ను రక్షించుగాక. యుద్ధకాండ 117వ సర్గ, పేజీ నంబరు 728కి వెళ్ళిపోదాం. 1 నుంచి 6 శ్లోకాలు. పిమ్మట ధర్మాత్ముడైన రాములు ఇట్లు ఆహాకారము చేయుచున్న వారి అర్థనాదములు విని దుఃఖించుచున్న మనసుతో కన్నీళ్లతో నిండిన నేత్రములతో ముహూర్తకాలము ఆలోచించుచూ నిలిచిపోయాను. ఎంతలో కుబేరుడు, పితృదేవతలతో కూడిన యముడు, దేవతల ప్రభు అయిన ఇంద్రుడు, జలమునకు ప్రభు అయిన వరుణుడు, 3 నేత్రములు గల శ్రీమధుడు, వృషభధ్వజుడు అయిన మహేశ్వరుడు, సకల జగత్తును సృజించు బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు వీరందరూ కలిసి సూర్యుని వంటి విమానముల చేత లంకానగరం చేరి రాముని వద్దకు వెళ్ళిరి. ఆ దేవతా శ్రేష్ఠులందరూ అస్తాభరణలతో కూడిన దీర్ఘములైన భుజమును ఎత్తి దోసిలి పట్టి నిలిచి ఉన్న రామునితో ఇట్లు పలికిరి. సకల కర్మలకు కర్తవు, జ్ఞానవంతుల్లో శ్రేష్ఠుడు, సరసమర్థుడు అయిన నీవు సీత అగ్నిలో పడుచుండగా ఎందుకు ఉపేక్షించుచున్నావు? దేవతగణంలో శ్రేష్ఠుడైన నిన్ను గూర్చి ఎందుకు తెలుసుకోనుటలేదు? 9వ శ్లోకం. ఓ శత్రు సంహారు కూడా నీవు లోకముకు ముందు వాటి నాశనాంతరం కూడా ఉండువాడవు. అటు నీవు సాధారణ మానవుడి వలె సీతను ఉపేక్షించుచున్నావు. దీనికి రాముని సమాధానం. దేవతలు చెప్పినా కూడా శ్రీరామచంద్రమూర్తి తిరస్కరిస్తాడు. తిరస్కరించి
చూడండి, నేను దశరథ కుమారుడైన రాముడను, పేరుగల మానవుడను అని అనుకునిచున్నాను. నేను ఎవరి వాడనో, ఎందువలన ఇట్లున్నానో భగవంతుడి పైన నీవు చెప్పుము అనేసి అతను సీతను అగ్ని ప్రవేశాన్ని ఆపడు. అతను నేను దేవుణ్ణి అని ఒప్పుకోడు. తర్వాత 28, 29 శ్లోకాలు చదువుదాం. బ్రహ్మ చెప్తాడు అనమాట, నువ్వెవరంటే బ్రహ్మ చెప్తాడు అతను విష్ణు గురించి. సీత లక్ష్మీదేవి, నీవు ప్రకాశ స్వభావము గల కృష్ణ వర్ణుడైన ప్రజాపతి సర్వరూపుడైన విష్ణువు. నీవు ఈ లోకమునందు రావణుని వధించుటకై మనిషి శరీరం దాల్చినావు. ధర్మమును పోషించిన వారిలో శ్రేష్ఠుడైన ఓ రామ, నీవు రావణుని చంపి మా కార్యమును పూర్తి చేసితివి. ఇంకా స్వర్గమును అధిష్ఠింకుము. ఇప్పుడు యుద్ధకాండ 118వ సర్గ, పేజీ 737, 1వ శ్లోకం. అగ్నిదేవుడు బ్రహ్మ పలికిన శుభకరమైన ఈ వాక్యం విని సీతను అలంకముపై కూర్చొని పెట్టుకొని పైకి లేచెను. నీవు దగ్గర లేక దీనురాలైన వ్యవసురులైన ఈమెను పరాక్రమము చేతగా గర్వించిన రాక్షసుడైన రావణుడు నిర్జన వనము నుండి అపహరించినాడు. ధైర్యవంతుడు, గొప్ప పరాక్రమం గలవాడు, ధర్మమును పోషించేవాడిలో శ్రేష్ఠుడైన రాముడు ఆ మాటలు విని దేవతలలో శ్రేష్ఠుడైన అగ్నిదేవునితో ఇట్లనెను. ఇప్పుడు శ్రీరామచంద్రుడు సమాధానం చెప్తాడు, ఎందుకు సీతమ్మవారిని అగ్నిప్రవేశం చేయించాల్సి వచ్చింది అన్నదానికి సమాధానం ఇక్కడ దొరుకుతుంది. అతనికి సీతపై ఎటువంటి అపోహ లేదు. అవి మనకి స్పష్టంగా అర్థమవుతుంది చదివితే. ఇక్కడి నుంచి మంగళప్రదురాలైన ఈ సీత రావణుని అంతఃపురంలో చాలా కాలం ఉండుటచే లోకంలో తప్పక శుద్ధి పొందుటకు, నిర్దోషురాలని నిరూపించుకొనుటకు తగి ఉన్నది. సీతను శోధించకుండా గ్రహించినచో లోకులందరూ దశరథ పుత్రుడు అయిన రాముడు అయ్యో ఎంత మూర్ఖుడు, కామమునకు వశమై మనస్సు కలవాడు అని నన్ను గూర్చి చెప్పుకొనగలరు. ఎల్లప్పుడూ నా మనసులో మెదిలియుండే జనకరాజపుత్రి అయిన సీత ఇతరుల యందు హృదయము లేనిదని, నా యందు భక్తి కలదని నాకు కూడా తెలియను. సముద్రము తీరమును ఎట్లు దాటజాలదో అట్లే తన తేజస్సు చేత రక్షింపబడుతున్న విశాలాక్షి అయిన ఈ సీతను రావణుడు అతిక్రమింపజాలడు, ముట్టజాలడు. సత్యమును ఆశ్రయించి ఉన్న నేను 3 లోకములకు నమ్మకము కలుగుటకై సీత అగ్నిలో ప్రవేశించుచుండగా ఉపేక్షించి తిని. ఇది ఇక్కడ ఆమె మీద ఎటువంటి భవిష్యత్తులో అపవాదం రాకూడదని శ్రీరామచంద్రుడు భార్యపై ఎంతో మక్కువ, ఎంతో ప్రేమ ఉన్నా సరే అగ్నిప్రవేశం చేయించాల్సిన అవసరం వచ్చింది. ఇది దీనికి ఆడు చెప్పిన ఒక భాష్యం ఏంటి, నువ్వు లక్ష్మణుడితో వెళ్ళిపో, భరతుడితో వెళ్ళిపో, సుగ్రీవుడితో వెళ్ళిపో అని ఇక్కడ రాసింది. అలాగా ఆ గాడిదని మనిషిని ఎలా అంటారు చెప్పండి ఒకసారి. ఆడు మేధం అంటారు. మాట్లాడడం వేరు, జ్ఞానంతో మాట్లాడడం వేరు. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న ఎలా మేధం ఒకసారి చెప్పండి. నోటుకు వచ్చినట్టు వాళ్ళ మేధం అయిపోతాడే. గ్రంథంలో ఏ రాసి ఉంటే అది చదవాలి. బైబిల్లో ఏముంది, బైబిల్ వాక్యాలు వీళ్ళు ఎందుకు చెప్పరు, బైబిల్ వాక్యాలు మానేసి వీళ్ళ సొంత వాక్యాలు ఇతర పుస్తకాలను ఎందుకు మాట్లాడతారు అనేది కూడా చూద్దాం. ఇప్పుడు బైబిల్ చదివి వినిపిస్తారు. బైబిల్లో ఏముందో మీరు చూద్దరు, కానీ ఆడు ఎందుకు అలా మాట్లాడాడు అనేది ఆ వాక్యాలు చదివిన తర్వాత మీకు తెలుస్తుంది. లూకాసు వార్త 7వ అధ్యాయం 34వ వచనం. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితులను అనుచున్నారు. పురుషుని కూడని 2 కుమార్తెలను మనసుకు నచ్చినట్లు చేసుకొనుటకు ఇవ్వడానికి సిద్ధపడిన తండ్రి. ఆదికాండము 19వ అధ్యాయం 4-8 వాక్యాలు. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు
బాలురును వృద్ధులును ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరకు వెళ్లి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. ఇదిగో, పురుషుని కోడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చెదను. వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. ఆదికాండం 19వ అధ్యాయం. తండ్రితో కడుపు చేయించుకుని పిల్లల కన్నా కూతుళ్ళు. 30వ వాక్యము. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. అట్లుండగా అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకొందము రమ్మని చెప్పెను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించి తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. మరునాడు అక్క తన చెల్లెలిని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని. ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము. అలాగున మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకొందమని చెప్పెను. ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. అలాగున లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. ఆదికాండము 20వ అధ్యాయం. సొంత భార్యని చెల్లి అని పిలిచిన అబ్రాహాం. 1వ వాక్యం. అక్కడ నుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను. అప్పుడు అబ్రాహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను. గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. ఆదికాండము 30వ అధ్యాయం. పిన్నతల్లితో పడుకున్న కొడుకు. 22వ వాక్యం. ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలుకు వినబడెను. ఆదికాండము 38. వదినికి గర్భం చేయలేదని మదిని చంపిన యెహోవా దేవుడు. 7వ వాక్యం. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అనుదానిని పెండ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్లి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానము కలుగు చేయమని చెప్పెను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతని కూడా చంపెను. మామతో కడుపు చేర్చుకున్న కోడలు తామరు. ఆదికాండము 38వ అధ్యాయం. 24 వాక్యము. రమారమి 3 నెలలైన తరువాత నీ కోడలగు తామారు జారత్వం చేసెను. అంతేకాక ఆమె జారత్వం వలన గర్భవతి అయినదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటకు తీసుకుని రండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పెను. ఆమెను బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుషుని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టుమని చెప్పించెను. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఆమె ప్రసవ కాలమందు
కవలవారు ఆమె గర్భమందుండిరి. ఆమె అతని వల్లే గర్భవతి అయింది, కోటలో మామ వల్లే. సమయంలో 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్యం. ఒకానొక దినమున ప్రొద్దుగ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బత్షెబా అని తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతి నైతినని దావీదునకు వర్తమానము పంపగా, అంటే ఇంక వేరే దానికి రాజు హెల్ప్ చేశాడు. అతనికి పనిష్మెంట్ యెహోవా దేవుడు ఏమిస్తాడు అనేది చూద్దాం. సామెయలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. పరాయి స్త్రీలను దావీదుకు అప్పగించిన యెహోవా దేవుడు దీని సంతకంలో ఉంటుంది. 7వ వాక్యం. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనిన ఎడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును. సామెయలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 11వ వాక్యము. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలీలందరూ చూచుచుండగా పగటియందే నేను చెప్పిన దానిని చేయింతును అనెను. దేనికంటే కోట నుంచి ఒక ఆమెను చూసి ఆమెను రప్పించుకొని ఆమెతో సైనించి కరప్ట్ చేశాడు కదా, దానికి పనిష్మెంట్గా యెహోవా దేవుడు ఇతనికి పనిష్మెంట్ ఇచ్చాడు అనమాట. సమయాలు 2వ గ్రంథం 13వ అధ్యాయం. చెల్లిని రేప్ చేసిన అన్న. 10వ వాక్యం. వారందరూ బయటకు పోయిన తరువాత అమ్నోను, నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పములను తీసుకుని గది లోపలనున్న తన అన్నయ్యగు అమ్నోను నొద్దకు వచ్చెను. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా ఆమె, నా అన్న, నన్ను అవమానపరచుకుము, ఇలాగు చేయుట ఇశ్రాయేలీలకు తగదు. ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు. నా అవమానము నేనెక్కడ దాచుకుందును? నీవును ఇశ్రాయేలీలలో దుర్మార్గుడవగుదువు. అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడుము, అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరచి ఆమెతో శయనించెను. అంటే చెల్లెల్ని అక్కడ పెళ్లి చేసుకునే సాంప్రదాయం కూడా ఉందని అర్థం అవుతుంది ఈ వాక్యం ప్రకారం. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వాక్యం. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్దనున్నదనియు మీరేలా అందురు? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయముంది చిక్కున పడియున్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏపాటి జ్ఞానము కలదు? గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును, వారిని జయించు వారికి వారి పొలములను అప్పగింతును. అల్పులేమి గనులేమి అందరూ మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. ఇదండి బైబిల్లోని. కేవలం నేను ఈ విషయానికి సంబంధించిన వాక్యాలు చదివి మీకు వినిపించాను.
వీడు బైబిల్ చదివే ఈ వాక్యాలు రాముడి గురించి రామాయణంలో వక్రీకరించాడని నాకు అనిపించింది. ఇవి మీరు పోలిస్తే తెలుస్తుందనమాట వీడు ఎందుకు ఇలా మాట్లాడాడు అనేది. ఏ పాస్టర్ కూడా బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎప్పుడూ చదవరు, ప్రజలకు చెప్పరు. ఇప్పుడు ఈ వాక్యాలు చెప్పమనండి ఏ పాస్టర్ నేను అట్లా భాగమే కదా చెప్పరు. మనం రామాయణ మహాభారతాలు ఏవైనా సరే ఆది నుంచి అంతవరకు చెప్తాం, అందులో కటింగ్లే ఉండవు. వీళ్ళకి అలా కాదు, సగం చెప్తారు సగం చెప్పరు. యేసు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నాడు అని చెప్తారు. ఈ తెల్లలు ఎక్కడైనా పాటించరా? ఒక్కసారైనా పాటించరా? 40 కోట్ల మందిని చంపారు ప్రపంచం మీద పడి. ఇంకెంతమంది అనేది ఎగ్జాక్ట్గా లెక్కలేని దొరకవు. కేవలం భారతదేశంలోనే 10 కోట్ల మందిని చంపారు బ్రిటిష్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, డచ్ వాళ్ళు అందరూ వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు అందరూ వచ్చారు, ఒకరిద్దరు కాదు. యూరోపియన్లు ప్రత్యేకించి ఖచ్చితంగా చెప్పాలంటే యూరోపియన్లు వీళ్ళందరూ ఇక్కడ మానవ సృష్టించారు. అరాచకత్వం చూపించడానికి కారణాలు ఏంటో బైబిల్లో వాక్యాలు ఉంటాయి. అవి వాళ్ళు చేసిన అరాచకాలు పోలిస్తే సమానంగా ఉంటాయి అన్నమాట. వాళ్ళు చేసిన దాంట్లో అది తప్పే అనిపించదు, అది బైబిల్ను వాళ్ళు పాటించారు అనిపిస్తుంది అనమాట. ఆ వాక్యాలు తర్వాత చర్చిద్దాం ఎప్పుడన్నా. బైబిల్లో అంత గొప్ప గొప్ప వాక్యాలు ఉంటాయి అనమాట. చెప్పండి, వీళ్ళు చచ్చిపోయినంత మాత్రం గొప్పడే కొద్దిరా, ఈయన గౌరవించాలా? ఇలాంటి వారిని వదిలేయాలా? ఇలాంటి వారిని వదిలేసే సంఘంలో ఏ వీడు ఉంటుంది? సమాజానికి ఏం చెప్తాం మనం? చచ్చిపోయినంత మాత్రం వీడు పుణ్యాత్ముడు అయిపోతాడా? వీడి గురించి చర్చించాల్సిన అవసరం లేదా? రావణాసుడు శివభక్తుడు, గొప్ప శివభక్తుడు. శివుణ్ణి ఎలా ఆరాధించాలో అతని దగ్గర నుంచే వచ్చింది, అది ఇప్పటికీ పాటిస్తాం. అయినంత మాత్రం రావణాసురుడు చెడ్డవాడు కాకుండా పోడు కదా, అది చెడ్డవాడికైనా చెప్తాం. ఈ జనాలు ఇప్పుడు ఎలా తయారైతే రావణాసుడు పేరు కూడా పెట్టుకొని తిరుగుతున్నారు జనాలు. సమాజం అలా తయారైంది. ఇదే కలియుగం, ఇలాగే ఉంటారు జనాల్లో. తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు అది, వాడికి వాడే పేరు పెట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. వీళ్ళని వదిలేయాలా? ఇలా వదిలిస్తే ఇలాగే తయారవుతారు అనమాట. వీడు చెప్పిన తప్పుడు వాక్యం పట్టుకొని జనాలు తిరుగుతారు. నమస్కారం.